భూత ప్రేత శక్తుల గురించి ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సమయంలో వినే ఉంటారు. మరియు మనలో చాలా మంది దయ్యాలను, పిశాచాలను చూసాం లేదా వాటి యొక్క అస్తిత్వాన్ని ఎక్స్పీరియన్స్ చేసాం అని చెప్తుంటారు. అయితే చాలా మంది దయ్యాలు, పిశాచాలు అదేవిధంగా డయాన్ల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు వీటి అస్తిత్వం భూమిపై లేదు, ఇవన్నీ ఒక కల్పిత కథలు మాత్రమే అని హేళన చేస్తూ అన్నింటినీ కొట్టిపారేస్తారు. అయితే మనం ఈ వీడియోలో అసలు ఈ దయ్యాలు, పిశాచాలు, డయాన్లు అంటే ఏంటి, ఒక స్త్రీ లేదా పురుషుడు డయాన్లా ఎలా మారతాడు, ఎందుకు మారతారు, అసలు వీరు డయాన్లా మారడానికి గల కారణాలేంటి. ఇక్కడ మరో అతిపెద్ద ప్రశ్న ఏంటంటే ఆడ డయాన్లు వాళ్ళ యొక్క భర్త లేదా కొడుకును ఎందుకు చంపేస్తాయి. ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. అండ్ అలాగే అక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసేయండి. దాంతో మాకు కూడా మరిన్ని వీడియోస్ చేయాలని ఉత్సాహం కలుగుతుంది. ఫ్రెండ్స్, భూత ప్రేత నకారాత్మక శక్తుల గురించి తెలుసుకునే ముందుగా దయ్యానికి మరియు డయాన్లకు మధ్య గల తేడాలేంటో తెలుసుకోవాలి. దయ్యాలు అలాగే డయాన్లు రెండు కూడా బ్యాడ్ ఇంటెన్షన్ కలిగినటువంటి దుష్ట శక్తులే. మరియు ఇవి మనుషుల్ని భయపెట్టి మానసిక శోభని అనుభవించేలా చేసి మనుషుల్ని చంపేస్తాయి. నిజం చెప్పాలంటే మనం చూసింది, విన్నది ప్రతిసారి నిజమవ్వాలని ఏమీ ఉండదు. ఒక సర్వసాధారణమైన మహిళ డయాన్ల, పిశాచిలా మారడానికి ముఖ్య కారణం మన సమాజమే. మన దేశంలో కొన్నిసార్లు అందమైన స్త్రీలను మానభంగం చేసి చంపేస్తారు. మరికొన్ని సందర్భాలలో వరకట్నం కోసం అత్త కొడుకులే కలిసి కోడల్ని చంపేస్తారు. అయితే మరికొన్ని సందర్భాల్లో ఒక మహిళ పురుడు పోసుకుంటున్నప్పుడు చనిపోతే కొన్నిసార్లు ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ వేలెత్తి చూపించడం వల్ల ఈ సమాజానికి భయపడి ఆత్మహత్య లాంటివి చేసుకుని చనిపోతుంది. ఇలాంటి స్థితిలో మహిళ డయాన్ల రూపుమాపుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మరోవైపు ప్రాణాలతో బ్రతికి ఉన్న మహిళను ఈ సమాజం వేలెత్తి చూపుతూ, అనగా ఒక మహిళకు పిల్లలు పుట్టకపోవడం వల్ల ఆ మహిళను కుటుంబ సభ్యులు మరియు సమాజం హీన దృష్టితో చూస్తుంది. అదే తరహాలో ఒక మహిళ భర్త చనిపోతే తనను ఈ సమాజంలోని పిచ్చి కుక్కలు ఆ మహిళను వశపరుచుకోవాలని చూస్తారు. అయితే ముందుగా మహిళలు డయాన్లా ఎలా మార్పు చెందుతారో తెలుసుకుందాం. మానసిక శోభ అనుభవిస్తున్నటువంటి మహిళపై ఎప్పుడు తాంత్రికుల కన్ను ఉంటుంది. ఎందుకంటే ఈ మహిళల గురించి పెద్దగా పట్టించుకునేవారు ఎవ్వరు ఉండరు. దాంతో తాంత్రికులు ఈ మహిళలను తమ వశపరుచుకొని బ్లాక్ మ్యాజిక్ సహాయంతో డయాన్ విద్యని నేర్పిస్తారు. ఈ విద్య ఎంత ప్రమాదకరమైందంటే దీని సహాయంతో ఎవరినైనా చంపేయవచ్చు. ఎవరైనా మహిళ ఈ విద్యను నేర్చుకుంటే తనను డయాన్ అంటారు. అనగా ఈ మహిళలు బ్రతికి ఉన్నప్పుడు డయాన్లా, చనిపోయాక దయ్యంలా మారతారన్నమాట. ఇదే విధంగా ఈ విద్యను పురుషులు నేర్చుకుంటే తనను డయ్యా అంటారు. డయాన్ విద్యను నేర్చుకున్న తర్వాత వాళ్ళలో సమాజం పట్ల ద్వేషం ఏర్పడుతుంది. ఈ డయాన్లు ఆ మహాకాళిని ఆరాధ్య దైవంగా భావిస్తూ తననే పూజిస్తాయని చాలా మంది నమ్ముతారు. వీళ్ళ మంత్రశక్తి చాలా శక్తివంతమైనదిగా ఉంటుంది. అయితే వీరు ఎవరినైనా తమ మంత్రశక్తితో ఇబ్బంది పెట్టాలనుకున్నా లేక ఎవరి మీదనైనా పగ, ప్రతీకారం లాంటివి తీర్చుకోవాలన్నప్పుడు వీరి పీరియడ్ టైంలో యూజ్ చేసే వస్త్రాలను ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటున్నారో వారి ఇంటి గుమ్మానికి ముందు పాతి పెడతారు. తద్వారా ఆ ఇంట్లోకి దేవతలకు ప్రవేశం ఉండదు. మరియు తర్వాత వీళ్ళ మంత్రశక్తి దీర్ఘకాలం వరకు పనిచేస్తుంది. దాంతో ఆ వ్యక్తికి అనారోగ్యం మరియు నష్టం వాటిల్లడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోవచ్చు. ఒక మహిళ లేదా పురుషుడు డయాన్ విద్యను పూర్తిగా సమగ్రవంతంగా నేర్చుకున్నప్పుడు వాళ్ళు దాన్ని ప్రదర్శించుకునే అవకాశం దీపావళి రోజు ఉంటుంది. మరియు వీళ్ళ సాధన ఎంతో రహస్యాత్మకంగా జరుగుతుంది. ఆ రోజు రాత్రి అడవుల్లో లేదా శ్మశాన వాటికల్లో ఒక 5 లేదా 6 సభ్యులతో కూడినటువంటి గ్రూప్ ఏర్పరచుకొని వాళ్ళ గురువు ముందు నగ్నంగా మారిపోయి వారి మలమూత్రాలను వారి శరీరంపై అంటించుకుంటారు. తర్వాత వారి వీపుపై జాడు కట్టలని కట్టుకొని రాత్రి మొత్తం అక్కడే నగ్నంగా ఉండి మంత్రతంత్ర విద్యను ప్రదర్శిస్తారు. ఈ విధంగా డయాన్ తన శక్తిని పెంపొందించుకుంటుంది. ఒక మహిళ డయాన్ ఈ కార్యక్రమంలో తన కొడుకుని మరియు భర్తను చంపేస్తుంది. లేదా ఏదైనా ఒక దుర్ఘటన కారణంగా తన కొడుకు మరియు భర్త చనిపోతారు. ఎందుకంటే ఒక మహిళ ఎప్పుడైతే డయాన్ విద్యను అభ్యసిస్తుందో అప్పుడు తన గురువులు బలి కోరుకుంటారు. వాళ్ళు ఆ మహిళ డయాన్ విద్య కోసం తను అన్నింటికంటే ఎక్కువగా ప్రేమించే తన భర్తను మరియు తన కొడుకును త్యాగం చేయగలదా లేదా అనే విషయాన్ని పరీక్షిస్తారు. ఒకవేళ డయాన్ విద్యను అభ్యసించే మహిళ దీనికి నిరాకరిస్తే తను పిచ్చిదై రోడ్ల వెంట తిరిగే స్థితికి చేరుకుంటుంది. కానీ బలిచ్చేందుకు ఒప్పుకుంటే మాత్రం అనుకోకుండా రహస్యాత్మక తరహాలో ఏదో ఒక దుర్ఘటన కారణంగా తన భర్త మరియు కొడుకు
లోపు ఇద్దరు చనిపోతారు. ఎప్పుడైతే ఒక మహిళ భర్త మరియు ఈ డయాన్ విద్యను చాలా తక్కువ మంది అభ్యసిస్తారట. ఎందుకంటే ఇది అభ్యసించినటువంటి వాళ్ళ జీవనం ఎంతో దుఃఖదాయకంగా క్లిష్టంగా ఉంటుందట. ఒక డయాన్ చనిపోయే కంటే ముందు 3 లేదా 4 శిష్యుల్ని ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అలా చేయకపోతే చనిపోయిన తర్వాత తన ఆత్మకి ప్రశాంతత అనేది ఉండదట. దీని కారణంగానే డయాన్ల కళ్ళు ఎప్పుడూ మానసిక శోభను అనుభవిస్తూ మానసికంగా బలహీనంగా ఒంటరిగా జీవనాన్ని గడుపుతున్నటువంటి మహిళలపై మరియు ఇతరులను చూసి అసూయపడేటటువంటి మహిళలపై ఎక్కువగా కోపం తెచ్చుకునే మహిళలపైనే ఉంటాయి. ఇలాంటి స్వభావం కలిగినటువంటి మహిళలే డయాన్ వలలో సులువుగా పడతారు. ఈ మహిళలను డయాన్ తన వశపరుచుకొని కొన్ని మంత్రాలు నేర్పిస్తుంది. అప్పటి నుండి డయాన్లా మారే ప్రక్రియ ప్రారంభమైపోతుంది. విశ్లేషకుల ప్రకారం ఒక మహిళ డయాన్లా మారిన తర్వాత తన మనసులో ఎప్పుడు ఇతరులపై ద్వేషం, ఈర్ష్య అనేవి ఉంటాయి. దీని కారణంగా ఎప్పుడు ఎవరినో ఒకరు డయాన్ అనే మాట వినగానే ఒక అడుగు వెనక్కి వేస్తారు. ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఈ డయాన్ల యొక్క ఆయువు చాలా ఎక్కువగా ఉంటుందట. వీళ్ళ వయసు పెరిగే కొద్దీ వీరికి ఉండేటటువంటి శక్తి కూడా రెండింతలవుతుందట. అయితే వీరి జీవితం మొత్తం ఇతరులపై ఈర్ష్య, కోపంతో ప్రతిక్షణం ఎదుటి వారిని పట్టి పీడిస్తూ ఉండటం వల్ల చివరకు వీరు చనిపోయే సమయానికి వీళ్ళ శరీరంలో పురుగులు పట్టి భయానకంగా మరణిస్తారు. ఎవరైనా ఒక మహిళపై డయాన్ తన మంత్రాలతో ఇబ్బందులు పెడుతుందో అప్పుడు ఆ మంత్రాలు తొలగించేందుకు ఒక మహిళ డయాన్లా మారడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో దానికంటే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఇలాంటి పనులు చిన్న చితక తాంత్రికులు చేయలేరు. దీన్ని తొలగించడానికి ఎంతో శక్తివంతమైన ఆధ్యాత్మిక ఉన్నతులు మరియు అన్ని తాంత్రిక విద్యలలో ఆరితేరినటువంటి తాంత్రికులు అవసరమవుతారు. ఎందుకంటే డయాన్లను కాపాడేందుకు వారి చుట్టుపక్కల ఎప్పుడూ ఒక గోస్ట్ వాళ్ళ పక్కనే ఉంటుంది. కావున ఒక వరిష్ఠ తాంత్రికుడు అనగా కాళి సిద్ధి, భైరవ సిద్ధి, హనుమాన్ సిద్ధి తెలిసినటువంటి తాంత్రికుడు మాత్రమే డయాన్ ప్రభావాన్ని పాలద్రోలగలడు. సాధారణంగా చూసుకుంటే ఈ డయాన్లకు ఉండేటటువంటి శక్తి మాతా కాళి యొక్క సేవికలకు ఉండేటటువంటి శక్తి. కావున ఈ డయాన్లకు ఊరిలో ఉన్నటువంటి ప్రతి వీధి, ప్రతి ఒక్క ఇంట్లో ఏం జరుగుతుంది అనే సమాచారం గోస్ట్ ఎల్లప్పుడూ అందిస్తుంటుంది. ఎవరైనా డయాన్ కుటుంబ సభ్యులపై కుట్రలు పన్నినా కానీ అది డయాన్ కు తెలిసిపోతుంది. ఈ కారణం చేతనే డయాన్ కుటుంబ సభ్యులకు ఎవ్వరూ ఏమీ చేయలేరు. పొరపాటున కూడా ఎవరైనా డయాన్ కుటుంబ సభ్యులపై మంత్ర ప్రయోగం చేస్తే అది అప్పుడే తెలిసిపోతుంది. డయాన్లకు ఉండేటటువంటి శక్తి అపారమైంది. కావున వీళ్లను ఆధ్యాత్మిక ఉన్నతులు మాత్రమే ఓడించగలరు. సాధారణమైన వ్యక్తులు డయాన్ కు తన చిటికెన వేలుతో సమానం. డయాన్లు ఒక క్షణకాలంలోనే తన మంత్ర శక్తితో ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ తెప్పించడం మరియు పారలైజ్ సైతం చేయగలదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు డయాన్ ఎంతటి శక్తిని కలిగి ఉంటుందనే విషయాన్ని. ఈ డయాన్లు ఎప్పుడు ఎదుటి వారిని ఎలా కష్టపెట్టాలి అనే విషయాన్ని మాత్రమే ఆలోచిస్తాయి. వీళ్ళ కారణంగా సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదు మరియు ఎవరికి కూడా ఎలాంటి లాభం ఉండదు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే డయాన్లు మర్డరర్, క్రిమినల్స్ నుండి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఎందుకంటే వీటికి ప్రాణం పట్ల అమితమైన ప్రేమ ఉంటుంది. సాధారణంగా మనమంతా డయాన్ సినిమాలో చూపించేటటువంటి దయ్యాల వలె భయంకరంగా ఉంటాయని అనుకుంటాం. కానీ డయాన్ అందమైన అమ్మాయిలా ఉండొచ్చు, ఒక డాక్టర్ అయ్యి ఉండొచ్చు, ఒక వృద్ధ మహిళ కావచ్చు, లేదా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ అయ్యి ఉండొచ్చు. అనగా డయాన్ ఒక సాధారణమైన మహిళ వలె ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, డయాన్ గురించి తెలుసుకున్న తర్వాత మీకు ఎలా అనిపించింది కమెంట్ లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ముఖ్యమైన గమనిక ఏంటంటే ఈ వీడియో చూసిన తర్వాత ఎవ్వరు కూడా ఈ డయాన్లకు అతీత శక్తులు ఉన్నాయి కదా అని మీరు కూడా వీరిలా మారడానికి మరియు మంత్రశక్తులు నేర్చుకోవడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే ఈ వీడియో కేవలం ఇంటర్నెట్ లో దొరికిన విషయాల ఆధారంగా చేయబడింది. అలాగే వీరి పర్సనల్ లైఫ్ చాలా బాధాకరంగా మారిపోతుంది. సో ఎవరు కూడా అలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న వీడియో కూడా మీకోసమే. అది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయడం, వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయడం, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, డూ లిటిల్ థింగ్స్.